నేను ఒక సంఘటన చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. అందుకోసం ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. మనిషి చనిపోతే ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్ట? అసలు ఏడవకుండా ఉండగలుగుతామా? కొంతమంది ఏడుపు రాకపోయినప్పటికీ కూడా సమాజం కోసం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచనతో ఏడుపుని నటిస్తూ ఉంటారు. అటువంటి అంశాన్ని నేను చూసినటువంటి సంఘటన ఆధారంగా వివరిస్తాను. తెలిసిన వాళ్ళైనటువంటి వాళ్ళలో ఒక మరణం సంభవించింది. భర్త చనిపోయాడు. భార్య మొదట ఏడ్చి ఉన్నట్టుండి దిటువుగా మారిపోయింది. ఏంటా ఈవిడకేం జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యపోయేంత ధైర్యంగా కళ్ళు తుడుచుకొని దిటువుగా కూర్చుంది. అక్కడే దిటువుగా కూర్చొని చూడటమే కాదు, వచ్చి అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది వివరంగా చెప్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కల వాళ్ళంతా దీనికి ఏమాత్రమైనా ప్రేముందా, మొగుడు చనిపోతే ఇలా ప్రవర్తిస్తుందేంటి అని చెప్పి ఆవిడ్ని అక్కడే గుసగుసలాడుకోవటం నా చెవులారా నేను విన్నాను. అరే ఈవిడ ఎందుకు కనీసం ఏడవకపోయినా ఏడుస్తున్నట్టు నటించవచ్చు కదా, కనీసం మౌనంగా అయినా కూర్చోవచ్చు కదా అనిపించింది నాకు. ఆశ్చర్యచకితురాలైనటువంటి నేను ఒకవేళ తను ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందో ఏమో, ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి మౌనం కూడా బయటికి రోధించకుండా గుండెల్లో బాధని బిగపట్టి ఉంటే అది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. బాధలో మౌనంగా ఉండటం అనేది అతిపెద్ద రోదనతో సమానం. ఆ విషయం తెలిసినటువంటి నేను తన దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకు ఏమాత్రం బాధ లేదా అని చెప్పి అడిగాను. ఇప్పుడు తను మాట్లాడింది ఒక పెద్ద వేదాంతిలాగా. మనం మాత్రం ఉంటామా ఇక్కడే ఎప్పటికీ, మనకు మాత్రం మరణం రాదా, ఒకరి తర్వాత ఒకరం క్యూలో ఉన్నాం అంతే అంటూ తన పని తను చేసుకుంటుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజమే కదా, ఇంత పెద్ద వేదాంత జ్ఞానం సంసారిక జీవితంలో వండుకుంటూ మాటల ద్వారా చెప్పటం కాదు, చేతల ద్వారా ఆచరించి చూపెట్టగలిగింది. సమాజం తనని నిందిస్తున్నప్పటికీ కూడా వాస్తవిక ప్రపంచంలో జీవించడానికి ప్రయత్నం చేసింది. ఎలా జీర్ణించుకోగలిగింది తను? మరణం ఉంటుందని మనకి తెలుసు, అయినా బాధని బిగపట్టలేము. ఆశ్రమ ధర్మాలు అని చెప్పి బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని చెప్పి ఉంటాయి. ఈవిడ గృహస్థురాలుగా ఉంటూనే అన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంది. మాట ద్వారా చెప్పటం కాదు, చేతల ద్వారా చేసి చూపిస్తుంది. తన భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమని పేదలకి మందుల పంపిణీ కార్యక్రమాలు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఆచరణాత్మకంగా వ్యవహరించింది. వాస్తవిక జీవితంలో జీవించింది. పైగా తనని చూడ్డానికి వచ్చి ఎలా జరిగింది అని అడిగినటువంటి వాళ్ళతో ఏమని సమాధానం చెప్తుందో తెలుసా? రుణానుబంధం తీరిపోయింది, వెళ్ళిపోయాడు, తనకి నాకు అంతవరకే బంధం ఉంది, అందుకే ఇలా జరిగింది అంటూ తనే ధైర్యంగా మాట్లాడుతుంది. ఎంత పెద్ద వేదాంతి! జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారార్థే నత్వం శోచితమర్హసి అనేటువంటి భగవద్గీత శ్లోకాన్ని ఆచరణాత్మకంగా చూపిస్తుంది ఈవిడ. ఏదైతే చెప్తున్నామో అది వాస్తవికంగా ఆచరించి చూపెడితే సమాజం వింతగా చూస్తుంది తన వైపు. తను చెబుతున్న వేదాంత ధోరణి కరెక్టే కదా, ఎవరమైనా మరణిస్తాము, మనం కూడా క్యూలో ఉన్నాము అనేటువంటి మాట సరిగ్గా చెప్తుంది. రుణానుబంధం అక్కడి వరకే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. కానీ ఆవిడ ఏడిస్తేనే ప్రేమ ఉన్నట్టుగా సభ్య సమాజం భావిస్తుంది. పునరపి జననం పునరపి మరణం అనేటువంటి సిద్ధాంతాలని బాగా వంటబట్టించుకున్నట్టుంది. ఏడుపు ద్వారా ఆ ప్రేమని ప్రకటించట్లేదు, తన ఆశయాలని సాధించడం ద్వారా తన పైన ప్రేమని ప్రకటిస్తుంది. అంతేకాదు తన పిల్లలు ఎదిగని వయసులో ఉన్నటువంటి తన పిల్లలకి కూడా మరణం అనేది సహజమని, ఎవరమైనా చనిపోతామని, ఏమాత్రం భయపడకూడదని, పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడని చెప్పి పెద్ద ఫిలాసఫీ ధోరణిలో మాట్లాడుతూ వాస్తవిక ప్రపంచాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేసింది. నిజమే కదా, మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని చావులంటే భయం భయం అంటూ వాళ్ళని లోపల దాచి పెంచుతూ ఉంటాం. మరి వాస్తవం అదే కదా, వాస్తవిక ప్రపంచం అదే కదా. పదే పదే చావుల దగ్గరికి తీసుకెళ్ళకపోయినా అప్పుడప్పుడైనా మరణం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా కనుక చూపించకపోతే ఒక్కసారిగా పిల్లలు బిక్క చిక్కిపోతారు, మరణం ఉండదేమో అనుకుంటారు. ఒక్కసారిగా ఎదిగిన తర్వాత మరణాలను చూసి జీర్ణించుకోలేక ఒక రకమైనటువంటి మానసిక వికారానికి లోనయ్యేటువంటి అవకాశం ఉండొచ్చునేమో అనిపించింది. అందుకే ఈసారి కాకపోయినా అప్పుడప్పుడైనా మరణానికి సంబంధించినటువంటి అంశాలని తెలియజేయటం సరైందేమో అనిపించి ఆవిడ ప్రవర్తన చూసిన తర్వాత పిల్లలకి మరణానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చేరవేయాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపించింది. ఇది కదా వాస్తవిక జీవనం, ఇలా బ్రతకటమే కదా వాస్తవము, మరణం అనేది లేదనేది అబద్ధం కదా. మీరెప్పుడైనా ఇలాంటి వ్యక్తులను చూసారా? ఈవిడ ప్రవర్తన సరైందే అంటారా? మీ ఆలోచన విధానం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.